జీవో నెంబర్ 150 అని చెప్పేసి జీవో నెంబర్ 3 అని చెప్పేసి గవర్నమెంట్లో మేము పిటిషన్ ఫైల్ చేస్తే పిటిషన్ అలా అయితే మాకు జీవో నెంబర్ గవర్నమెంట్ ఇచ్చింది సార్. ఇచ్చింది జీవో నెంబర్ 25 అని చెప్పేసి 2015లోనే 13 జిల్లాల్లో కూడా మదాశిపురంలో ఉండాలని చెప్పేసి జీవో క్లియర్గా చెప్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యాల వైఖరి వల్ల మదాశిపురం వాళ్ళు లేరు, వాళ్ళని డిలీషన్ చేయండి అని చెప్పేసి కుట్రపూరితంగా ఇప్పుడు సర్వేలో నమోదు కాకుండా ఇప్పుడు ఏ సచివాలయంలో అయితే మదాశిపురం ఎంటర్ చేసుకున్నారో వాళ్ళని డిలీషన్ చేపిస్తున్నారు సార్. వాళ్ళు డిలీషన్ అయిపోతే మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఈ రోజు కాడిపాటి ద్వారా తమని డిలీషన్ చేపిస్తున్నారు సార్. రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యమే సార్. మాకు మీ ద్వారా న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాము. రెవెన్యూ అధికారులకు ఒకసారి మీరు తమ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. మదాశిపురం ఎన్రోల్ కాకుండా ఒక డిజిట్ కూడా ఉండకూడదు అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. తమరి ద్వారా లిస్టులో ఒక్క పేరు కూడా ఎగిరిపోకుండా మా స్వచ్ఛందంగా ఆరోగ్య ప్రజాసాధికార ఇస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే ఎన్రోల్ చేస్తాము, లేకపోతే లేదంటున్నారు. సబ్జెక్ట్ రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే ఏదో వచ్చేది. ఈరోజు కలెక్టర్ ఆఫీసులో దాదాపు 500 అప్పీల్ అప్లికేషన్స్ ఉన్నాయి. 5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒకటి కూడా ఇష్యూ చేయలేదు. ఒక క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం లేదు, అప్లై చేయకపోతే అప్లై చేసుకునేయడం లేదు. ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది. ఇప్పుడు క్యాష్ సర్టిఫికేట్ దగ్గర లేదు కాబట్టి మేము ఎన్రోల్ చేసుకున్నామంటున్నారు. ఈరోజు మేము మదాశిపురాన్ని చూపితే మళ్ళీ నమ్మడం లేదు. సబ్జెక్ట్ ఇవ్వంటే ఇవ్వడం లేదు, అప్లై చేసుకుందామంటే అప్లై చేసుకుని ఇవ్వడం లేదు, ఎంక్వైరీ ఇవ్వడం లేదు. క్లయింట్ ఈరోజు అప్లై చేస్తే సాయంత్రానికి రిజెక్ట్ చేస్తున్నారు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్? జిల్లా అధికారులు ఉన్నారు, ఇది గవర్నమెంట్లో పెండింగ్.